ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా చక్కగా వెలుపుతటం, మనం వాటి నుంచి ఎవరికేం కావాలో అవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం. వీటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటటువంటి శీర్షికలో ఇప్పటికే ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ వారి పత్రిజ గారి దగ్గరికి ఎందుకు వచ్చారు, వీరి ద్వారా ఎటువంటి జ్ఞానాన్ని వారు తీసుకోగలిగారు, తర్వాత పత్రిజ విజన్ వారి విజన్గా తీసుకుని ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్లో అద్భుతంగా ఏ విధంగా దూసుకువెళ్తున్నారు అనే విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం ఖమ్మం పట్టణంలోకి వచ్చాం. మేడం తులసి గారి అనుభవాలతో పాటు వారు పత్రిక దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, వారిలో వీరికి నచ్చినటువంటి అంశాలు ఏమిటి, తర్వాత ఆయన ధ్యేయమే వీరి ధ్యేయం కింద ఏ విధంగా తీసుకువెళ్ళారనే విషయాలన్నీ కూడా మేడం తులసి గారి ద్వారా మనం తీసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. నమస్తే. చెప్పండి మేడం, మీరు ఎక్కడ పుట్టారు, నేటివ్ ఎక్కడ, ఏమిటి విషయాలు? నేను ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరుపేట గ్రామం, మాదల నరసింహారావు గారు శ్యామల గారి కూతుర్ని. మొత్తం మీద ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నారు చిన్నప్పుడు? నేను ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్ వరకు. రైట్. ఈ ఆధ్యాత్మిక వైపు చిన్నతనం నుంచి మీకు ఏమన్నా అభిరుచి ఉందా? చిన్నతనం నుంచి ఏమీ తెలియదు సార్ నాకు. పూజలు అవి కూడా నాకు తెలియదు. మా అమ్మగారు చేసేవారు కొంచెం, కానీ నేను ఎప్పుడూ పూజలు కూడా చేయలేదంతా. కానీ జీవహింస మాత్రం ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి. ఇంట్లో అమ్మ వాళ్ళు ఎప్పుడు నేను చికెన్ ఏమీ తినలేదు. చిన్నప్పుడు ఎప్పుడో నేను తింటుంటే తెలియని టైం అప్పుడు మా తాతగారు వద్దన్నారట. అందువల్ల నేను ఎప్పుడు తినలేదు. ఆ కంచం కూడా వేరే ఉండేది మాకు. అలా ఉండేది. పెళ్ళయిన తర్వాత మళ్ళీ మా వారు బాగా తింటారు, ఇష్టం. దానివల్ల నేను మళ్ళీ చాలా ఇంకా వామిటింగ్స్ అవన్నీ చేసుకునేదాన్ని. అలా పెట్టి తినాలి, అమ్మ వాళ్ళు కూడా తెలియదు కదా, వాళ్ళు కూడా అమ్మ ఆయన తింటారు కదా అలవాటు చేసుకో అది ఇదని చెప్తూ ఉండేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. తెలియక ఈ జ్ఞానం వాళ్ళకి తెలియదు కదా, అలా చెప్పేవాళ్ళు. చెప్తుంటే ఏమో అని చెప్పి మళ్ళీ చిన్న చిన్నగా కొద్దిగా అలవాటు చేసుకున్నాను. బలవంతాన వామిటింగ్స్ చేసుకుంటూ చాలా కష్టపడ్డా సార్. మామూలు కృష్ణుడు వచ్చి కల్లో వచ్చి చెప్పినా కూడా నేను వెళ్ళలేదు సార్. ఎందుకంటే కల్లో వచ్చింది కదా, అదేదో బయట తెలియదు ఆ జ్ఞానం నాకు. అందువల్ల నేను అప్పుడు ఇల్లా. కానీ భర్త చెప్పింది వినాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తేసరికి అలా మళ్ళీ కొంచెం కొంచెం. మరి చిన్నప్పుడు మీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఈ ఆధ్యాత్మిక వైపు కానీ పురాణాల వైపు కానీ అట్లా ఏమన్నా ప్రవేశం ఉందా? పురాణాలు అంటే మా నాన్నగారి అమ్మమ్మ గారు ఉండేవారటండి. ఆవిడ ఎప్పుడు తులసి కోట పూజలు బుక్స్ చదివేవాళ్ళు, అల్లికలు అన్నిట్లో ప్రావీణ్యం ఉండేదట ఆవిడికి. నేను తర్వాత పెళ్ళైన తర్వాత పూజలు చేస్తుంటే మా అమ్మగారు ఎప్పుడు అనేది, అమ్మ నీకు ఆవిడదే వచ్చింది, నువ్వు అన్నీ అలా చేస్తున్నావు, ఆవిడే వచ్చి పుట్టిందేమో అని చెప్పేవాళ్ళు నన్ను. బుక్స్ కూడా మనుచరిత్ర అని బుక్ ఉండేదండి, ఇంత పెద్ద బుక్ మా ఇంట్లో. కానీ అది నేను చదివే టైం కాదు, చిన్న వయసు కదా, నాకు అర్థం కాలే అప్పుడు చదివితే. నేను చదువుకుందామని అనుకునే టైంలో ఆ బుక్ నాకు దొరకలే. అది మరి మీ పెద్దవాళ్ళ మాటలు, ఈ పూజ కార్యక్రమాలు, పెద్దవాళ్ళ మాటలు మిమ్మల్ని ఎంతవరకు ప్రభావితం చేయలేదు? అప్పుడు చేయలేదండి. మా అమ్మగారు కూడా ఎప్పుడో చేసేవాళ్ళు, శనివారం అలా చేసుకునేవాళ్ళు పూజ అంతే. కానీ ఆమెకి అమ్మగారి కూడా పూజ చేయదు. కానీ ఆమె చిన్నప్పటి నుంచే ఈ ఆత్మజ్ఞానం ఉన్నట్టు ఎప్పుడు అర్థమవుతుంది సార్ నాకు. అన్నీ అంటే ప్రేమ, నెమ్మది, అన్నీ కరుణ అవన్నీ చెప్పేవాళ్ళు. అవన్నీ ఇంట్లో జరుగుతుంటే నాకు ఆదర్శంగా దొరికినాయి అవన్నీ కూడా. అయితే ఇప్పుడు మరి పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి మీరు రావటానికి ముందు వేరే ఏమైనా ఆర్గనైజేషన్స్కి వెళ్ళటం కానీ, వేరే గురువులతో ఎక్కడ కలవటం కానీ అన్ని అంటే మామూలు టెంపుల్స్ బాగా వెళ్ళేసాను నేను. పూజలు బాగా చేశా. ఫస్ట్ లో మా వారు నా పెళ్ళైన వెంటనే సిపిఎం పార్టీ, ఆయనకి అసలు పూజలు చేయనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత కొన్ని రోజులకి నేను చేసుకుంటా, నాకు ఇష్టంగా ఉంది కదా అని అన్నాక వదిలేశారు నన్ను. ఇంకా నేను బాగా పూజలు చేయటం,
ఇక రోజు లెగిస్తే పూజ చేయండి, ఆ తీర్థ ప్రసాదాలు తీసుకొని నేను ఏమి చేసేదాన్ని కాదు. పిల్లలకు కూడా వాళ్ళు వెళ్ళే టైంకి నేను ఇంట్లో పూజ అయ్యి గుడికి వెళ్ళి రామాలయం పక్కనే ఉండేది, అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని వచ్చాకనే చేసేదాన్ని. మళ్ళీ వాళ్ళ టైమింగ్స్ అన్ని కరెక్ట్గా పంపించేదాన్ని స్కూల్స్కి వాటికి. ఏదేమైనా ముందు పూజ తర్వాత మిగతా కార్యక్రమం విష్ణు సహస్రనామ ఎన్ని చదివేదాన్ని సార్, బాగా కంఠస్థం అన్నమాట. అంత వచ్చేటంత చేశాను బాగా పూజలు. మరి అంత బాగా చేసేటటువంటి వాళ్ళకి ధ్యాన పరిచయం మీకు ఎట్లా అయింది? నాకు ధ్యానం SSY చేసా సార్, నేను 2 times SSY చేసా. నెక్స్ట్ మంతెన సత్యనారాయణ రాజు గారి క్లాసెస్ వినేదాన్ని మాకు మణుగూరులో పెడితే. మళ్ళీ అంటే నాకు లోపల ఉంది ఏదో తెలుసుకోవాలి అనే తపన ఉండేది. ఆయుర్వేదం వచ్చిన ఏల్చూరి గారు వచ్చిన అమ్మ తులసి నువ్వు నీ దగ్గరే ఉందమ్మా బోలెడంతా అని చెప్పేవాళ్ళు. జన్మతః సంస్కారం ఫుల్గా ఉంది, మరుగున పడ్డదాన్ని బయటకు వస్తుంది, లాక్కోవాలి. ఎలా లాక్కోవాలి అనేది తెలియదు. కొన్ని అనుకూల వాతావరణం, కొన్ని ప్రతికూల వాతావరణం ఉంటాయి కదా, అంత లేదు. ఆ పూజలు చేశాక కూడా నెమ్మది ఎన్ని పూజలు ఎక్కువ చేయటము అవన్నీ చేసేదాన్ని. అప్పుడే నాకు షిరిడి సాయిబాబా నుంచి కూడా మెసేజ్ వచ్చేసారు. పూజలు చేసేటప్పుడు కూడా ధ్యాన పరిచయం సరోజా మేడం మాకు అత్తయ్య అవుతుంది. తను పెళ్ళిళ్ళకి వాటికి మా ఊరు వచ్చేవాళ్ళు, అమ్మ వాళ్ళ ఊరు. నేను ఎందుకు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేసరికి తను వచ్చారు. వచ్చి ధ్యానం ఇలా చేస్తారని మా పిన్ని అత్తయ్య వచ్చిందమ్మా రండి అందరూ అని చెప్పి వెళ్ళారు. నాకు అప్పటికే SSY చేసి 1/2 గంట ధ్యానం అలవాటు. ఇది మంచిది అని మా అమ్మ వాళ్ళని పిన్ని వాళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళాం రామాలయం. అక్కడికి వెళ్ళాక సరోజ మేడం మన శ్వాస మీద ధ్యానం చెప్పారు, పాట పాడి గుళ్ళో చెప్పారు. చెప్పాక నేను ఆ రోజు కూర్చుంటే నాకు అయ్యో ఆ మెడిటేషన్లో ఫ్లవర్స్ కనిపించడం ఏదో అట్లా వచ్చింది, ఫస్ట్ సిట్టింగే. అయితే ఇట్లా వచ్చింది అత్తయ్య అని చెప్పాను. అబ్బో నీకు మంచిగా వచ్చిందమ్మా, మంచిగా చెయ్యి అని చెప్పారు. చెప్పాక నేను మా పెద్దమ్మ వాళ్ళకి పిన్నులకి అందరికీ చెప్పాక మామూలుగా అంటే తెలియదు కదా వాళ్ళకి, అసలు SSY కూడా చేయలేదు కాబట్టి వాళ్ళు ఇదేదో కళ్ళు మూసుకుంటే ఎలా వస్తుంది, ఇట్లా వస్తుందా, ఏయో డబ్బులు ఉన్నాయిగా పాంప్లెట్స్ పంచి ఇట్లా చేస్తున్నారని కొంచెం ఇదిగా మాట్లాడారు. సరే వాళ్ళ జ్ఞానం అలానే ఉంది కదా అని చెప్పి నేను నాకు తెలియదు కదా, చెయ్యండి అమ్మ మంచిదని చెప్పి వచ్చేసానండి. వచ్చేసి నేను మణుగూరు వెళ్ళిపోయాక మళ్ళీ సరోజా మేడం ఇంకో పెళ్లిలో కూడా మళ్ళీ వచ్చి చెప్పారు. తను ఎక్కడుంటే అక్కడ ధ్యానమై 2001లో సార్, ఇది 2001లో చెప్పారు. కానీ నేను SSY ధ్యానం 1/2 గంట చేస్తున్నా కదా, ఇంకెందుకులే నాకు చాలు అనేదాన్ని. దాన్ని పెంచల టైం పెంచక ఎప్పుడన్నా 4కి లేస్తే కూర్చునేదాన్ని మెడిటేషన్లో. కూర్చుంటే ఒకరోజు నాకు తెలియకుండా హాస్టల్ ట్రావెలింగ్ అని ఇప్పుడు అర్థమైంది సార్. నేను ఇంత పైకి లేసి ఆడుతున్నాను, ఇట్లా ఆడుతుంటే ఏంటి ఇలా వచ్చిందని భయపడిపోయా. ఎందుకంటే నాకు ఎవరు సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు ఆ టైంలో. సరోజా మేడం ఎక్కడుందో అప్పుడు ఫోన్స్ కూడా లేవు కరెక్ట్గా. ఇక నేను వదిలేసేసారు, అట్లా చేయలే. మా ఫ్రెండ్ వాళ్ళకి చెప్పేదాన్ని ఇలా చేస్తే మంచిదంటే మా అత్తయ్య చెప్పారని చెప్పేదాన్ని. ఇక అప్పుడు మీలో నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు కూడా అది హాస్టల్ ట్రావెల్ విషయం మీకు తెలియదు సార్. ధ్యానం అయితే చేస్తున్నారు, 1/2 గంట ధ్యానం చేస్తున్నా సార్. అంతేగాని పెంచలా, ఒక్కరోజు అరగంట కూర్చుంటేనే హాస్టల్ ట్రావెలింగ్ జరిగింది. మరి ఇప్పుడు పత్రిజీ ఎప్పుడు పరిచయం మీకు? ఇక మళ్ళీ 2006లో మా ఫ్రెండ్ ఇదే నువ్వు చెప్పిందే ధ్యానం చేశారమ్మా అని చేశాను తులసి, నాకు బాగుంది అన్నాక సరే కంటిన్యూ చేద్దాం నేను కూడా చేస్తానని చెప్పి తన్ని రమ్మని మా ఇంటి దగ్గర మణుగూరులో ధ్యానం పెట్టామండి. ఇంట్లో 41 days స్టార్ట్ చేసింది. తను కూడా వచ్చి రమ రాధాకృష్ణ అని మా ఫ్రెండ్స్ వాళ్ళు, తను వచ్చి ఇక అందరం నేను గుడికి వెళ్ళేదాన్ని కదా, గుడి ఫ్రెండ్స్ అందరినీ ఒక 40 మందితో క్లాస్ స్టార్ట్ చేసాం ఇంట్లో. వాళ్ళు ఇక ఎవరిని ఆ క్లాస్ జరిగేటప్పుడు ఎవరన్నా అరటిపండ్లు అమ్ముకునే వాళ్ళని కాకరిసినా కూడా ఊరుకునేదాన్ని కాదు, అంత డిస్టర్బెన్స్ కావద్దు. అలా చేశాను సార్. చేశాక నాకు ఏమైందంటే ఆ 41 days కంప్లీట్ అయ్యేసరికి ఎనర్జీస్ ఇంకా బయటకు వచ్చినా కూడా ఊగిపోతున్నా మనిషిని, నాకేం తెలీదు. తను కూడా స్టార్టింగ్ ఇట్లా చేస్తే మంచిదని చెప్తుంది కానీ ఏం తెలియదు. అప్పుడు సరోజా మేడం నాకు అందుబాటులో లేరు. తర్వాత ఎవరి దగ్గర ఫోన్ తీసుకొని పిల్లలు మా వారు ఏమంటున్నారు, నువ్వు ఇలా ఊగిపోతున్నావు ఏంటిది అసలు అని చెప్పి కోపడుతున్నారు. తెలియదు కదా, సరే అని చెప్పి సరోజా అత్తయ్యకి ఫోన్ చేశాను నేను. అంటే తను అన్నారు ఫోన్లో అన్నారు, అమ్మ అసలు మీ మణుగూరులో ఒక పిరమిడ్ రావాలనే చూస్తున్నా నేను, నాకు అసలు పిరమిడ్ అంటే కూడా తెలియదు. అప్పుడు పిరమిడ్ రావాలని చూస్తున్నా, నీకు మంచిది 41 daysలో నీకు ఇంత ఎనర్జీస్ వచ్చినాయి, నీ అసలు ఏంది జన్మ పరంపర, నువ్వు ఎందుకు వచ్చావు భూమి మీదకి, హిమాలయాస్కి వెళ్ళి ధ్యానం చేయాలి, ఇవన్నీ చెప్పారు తను.
చెప్తే చెప్పింది విన్నా కానీ భయం వేసింది సార్ నాకు. అంతేగా మరి వివాహం అయిపోయింది, ఆ. భర్త పిల్లలు సంసారం అన్నీ ఉన్నాయి కదా. సంసారం ఉన్నాయి, ఇవన్నీ ఏంటో నాకు తెలియలేదు. ఓకే. నేనేమి ఇంకా సరే తను అన్నది విన్నాను. ఇంక విని ఏం చేసా, ఒకటే దండం పెట్టుకొని పూజలు అలవాటు కదా, నాకు ధ్యానం అనేది ఇష్టం, కానీ నాకు ఇవన్నీ వద్దు, వేరే అన్నీ వద్దు, నేను సాధనే చేసుకుంటా, ఇట్లా ధ్యానం చేసుకుంటా స్వామి అని చెప్పి దండం పెట్టుకున్నా లోపల. పెట్టుకున్నాక అదే ఆ వైబ్రేషన్ తగ్గిపోయింది సార్ నాకు. నేను ఒకటంగా ఇవన్నీ తగ్గిపోయింది, ఓవటం తగ్గిపోయింది, ఓకే. వైబ్రేషన్ తగ్గిపోయింది. ఇంకా నేనేం 2000 మెడిటేషన్ 41 days అయ్యేసరికి మా పిల్లల స్టడీస్ కోసం కూకట్పల్లి హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. పాప ఇంజనీరింగ్ చదువుతుంది, బాబు ఇంటరు. బాబు కొంచెం ఉండలేడు నేను లేనిది, నేను ఉండి అక్కడ చదివించాలని మా సార్ ట్రాన్స్ఫర్ అయ్యింది అని అంటే కూకట్పల్లిలో ఇల్లు తీసుకొని అక్కడ ఉంది. పిల్లల స్టడీస్ కోసం వెళ్ళేసారు అక్కడికి. అక్కడికి వెళ్ళాక నాకు ఎదురుగునే సెంటర్ వచ్చింది, ద్వారకామయ్య అపార్ట్మెంట్స్ అని, అక్కడ సెంటర్ మంది. ఇక సెంటర్ దొరికేసరికి నా 41 days ఇక్కడ జరిగింది కదా, ఇక ఎగిరికి అంతేసాను, అబ్బో నాకు మంచి సెంటర్ దొరికింది ఇక్కడ అని. అలాగా పత్రి సారు నేను అక్కడ ధ్యానం చేసుకుంటుంటే మార్గదర్శి మేనేజర్ మధుసూదన్ రావు గారట, ఆయన మాకు చుట్టాలు రిలేషన్ కూడా అవుతారు. ఆయన ఏం చేశారు, క్లాస్కి వచ్చి ఒకరోజు సండే ఏకతా ధ్యానం జరుగుతుంది. అప్పుడు ఏకతా ధ్యానంకి వచ్చి అమ్మ మా ఇంట్లో పిరమిడ్ ఓపెనింగ్ ఉంది రండి అని చెప్పారు. ఆయన మాకు అనుకోకుండా కలిశారు ఆ రోజు మా చుట్టాలు వాళ్ళు. అయితే అవునా నేను తప్పకుండా వస్తాను, నేను గురువుగారిని చూడలేదు అప్పటి వరకు, అదే ఫస్ట్ టైం చేశాను సార్. గురువుగారిని మా పాపను తీసుకొని వెళ్ళా, మా పాప ఇంజనీరింగ్ చదువుతుంది, రామ్మ గురువుగారు వస్తున్నారంట అని వెళ్ళాక అక్కడ సార్ కోసం అందరు సెకండ్స్ ఇస్తుంటే ఏంటి ఇలా సెకండ్స్ ఇస్తున్నారు ఏంటో అని చెప్పి నాకేం తెలియలే, ఫస్ట్ టైం కదా. నేను ఎక్కడో వెనక్కి కూర్చున్నాను, మంచి లైన్లో ఉన్నదాన్ని, నన్ను వెనక్కి వెళ్ళిపోయా బ్యాగ్కి. వెళ్ళిపోయాక సారు ఇంకా సెకండ్ లాస్ట్కి వచ్చాక ఇచ్చాక పిరమిడ్ ఓపెనింగ్ చేస్తున్నారు సార్, రిబ్బన్ కట్ చేస్తున్నారు, వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. మా పాప దగ్గర చిన్న అది ఉంటే నేను తీయమంటే సార్ అన్నారు అది వద్దు, చిన్నది కదా వద్దమ్మా అన్నారు. అన్నాక సరే అని ఊరుకున్నాక సారు రిబ్బన్ కట్ చేశారు, పిరమిడ్లోకి వెళ్ళిపోయాక చాలామంది ఉన్నారు సార్. ఎంతమంది అంటే ఒక 100 మంది పైన ఉన్నారు, 150 మంది ఉన్నారు. నేను ఎక్కడో లాస్ట్లో ఉన్నా, సార్ వెళ్ళి పిరమిడ్లో గోడకి నుంచున్నారు ఫస్ట్ రిబ్బన్ కట్ చేసి. నేను ఈ నెట్టుడికి వెళ్ళలేను సార్, 150 మంది నెట్టుడికి నేను సారుకి ఇక్కడ టచ్ అవుతున్నా, గుండెలో టచ్ అవుతున్నా నేను ఎప్పుడు సార్ని చూడలేదు. నాకు అసలు ఇట్లా క్లాస్ లోపలికి వెళ్ళిపోయారు మీరు కూడా, నెట్టుళ్ళకి సార్ దగ్గరికి వెళ్ళిపోయా సార్. నేను అసలు లాస్ట్లో ఉన్నదాన్ని ఎలా వెళ్ళానో నాకు ఇప్పటికీ అదే అర్థం కాదు. అంత వెళ్ళిపోయి సార్కి టచ్ అవుతుంటే అమ్మో మళ్ళీ నాకు తెలియదు కదా గురువు ఏమి అని, అమ్మో మగ మనిషిని టచ్ అవుతున్నా అని చెప్పి మళ్ళీ ముందుకు వస్తున్నా, మళ్ళీ నెడుతుంటే టచ్ అవుతున్నా. క్లాప్స్ కొట్టమంటున్నారు, ఆ క్లాప్స్ కొట్టడానికి కూడా చాలట్లేదు సార్ నాకు ఎనర్జీస్, ఇట్లా అయిపోతుంది చెయ్యి అంతా. అయిపోయాక సారు దగ్గర ఇక నేను ముందు గురువు అనేది తెలియలే నాకు. సార్ మగ మనిషి అమ్మో ఏంది ఇలా వస్తున్నా, సార్ని టచ్ అవుతున్నా అనుకుంటున్నా. కానీ 3 సార్లు సార్ ఇలా టచ్ అయ్యాను సార్కి. తర్వాత సార్ వచ్చి ధ్యానం చేయించారు అక్కడే. ధ్యానం చేయించి అందరినీ మా పాపని తీసుకెళ్ళాక అందరిని అన్నారు ఈ రోజు నుంచి నాన్ వెజ్ ఎవరు మానేస్తారో చెప్పండి అని చెప్పారు. పిల్లల్ని లేపితే అందరు పిల్లలు లేసారు సార్, మా అమ్మాయి మాత్రం లేవలేదు. అమ్మో ఇది గట్టికి రాలి, నేను ఎంత ముందు నాన్ వెజ్ బంద్ చేస్తే మెడిటేషన్లోకి వచ్చా, మళ్ళీ కొద్దిగా అలవాటైందని. మా అమ్మ ఈమె గట్టికి రాలే, కానీ ఈమెకు నేను చెప్పొద్దు ఆమె మారిద్దని చెప్పి వదిలేశారు. కానీ అదే టైం సార్ ఆమె చెప్పలేదు కానీ లేసి అప్పటి నుంచి నాన్ వెజ్ మానేసింది మా అమ్మాయి. యుఎస్ వెళ్ళారు ఇప్పుడు, అక్కడ కూడా తినరు వాళ్ళు. అలాగా పత్రి సారు మీరైతే సార్ కలిసినప్పుడు అప్పుడు మీ ఫీల్ ఏంటి? సారు కలిసినాక మెడిటేషన్లో కూర్చోబెట్టారు సార్. మెడిటేషన్లో కూర్చోబెడుతుంటే లోపల థర్డ్ ఐ ఓపెన్ అయ్యి లోపల నాకు పార్ట్స్ అన్నీ కనపడుతున్నాయి, నా బాడీలో పార్ట్స్ కనపడుతున్నాయి. అక్కడికి పోతుంది ఇక్కడ ఏదో, మరి ఏమన్నా ప్రాబ్లం ఉందో ఏంటో తెలియదు కానీ గమ్మున తీసేశారు, కళ్ళు తెరిచేసాక సార్ చూస్తున్నారు అలా అని. నేను కళ్ళు తెరిచాక అమ్మో ఈయన మహానుభావుడు, మామూలు మహానుభావుడు కాదు ఈయన ఏదో. ఎందుకంటే అది కాదు సార్, మళ్ళీ క్లాస్ చెప్తుంటే కూడా మా బాబు కోసం నేను వెళ్ళా. మా బాబు ఇంటర్ చదువుతున్నాడు, పాప ఓకే భయమే ఉండదు, బాబు ఇదని చదువుతున్నాడు, క్రికెట్ ఎక్కువ ఆడతాడు ఆయన.
ఈయన క్రికెట్ ఆడుతుంటాడు, నేను లేకపోతే కష్టం చదవడం చెప్పి వెళ్ళా. వాడు ఏం చేసేవాడు, రోజు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళేవాడు. క్లాస్ నుంచి రావడంతో స్కూల్ కాలేజ్ నుంచి వెళ్ళేవాడు. ఈటే ఇలాగా మార్చేది, ఇల్లు వాకిలన్నీ వదిలేసేది. ఇక్కడికి వస్తే వీడు చదవట్లేదని ఇది ఇద్దరు ఇంట్లో ఘర్షణ. ఇది పత్రిసారి అడిగిపోయేసరికి క్లాస్లో ఏం చెప్తున్నారు, వాడి ధ్యాస అంతా కూడా క్రికెట్ బాలు బ్యాట్ మీద ఉంటే నువ్వు కెమిస్ట్రీ లెసన్ ఏమంటే వాడు ఎక్కడుంది ధ్యాస అని చెప్తున్నారు సార్. మీరేం చెప్పుకోవాలి సార్? అస్సలు నేనేమీ అనలేదు సార్, నేను మామూలు క్లాస్కి వెళ్ళాను ఉద్దేశం చెప్పినట్టే ఉన్నాయి. నాకు ఈయనేంటి బాబోయ్, నాకు అసలు నా లోపలదే చెప్తున్నారు, నేనేం చెప్పలేదు కదా. ఎక్కడో పుడతాము ఎక్కడో కలుస్తామంటే ఆ మసూదన్ రావు గారు నేను ఒక ఊరు పక్క ఊర్లో పుట్టాము, అక్కడ కలిశారు. అది చెప్పారు. 2 పాయింట్లు వచ్చినాయి సార్ నాకు ఆడ. అంటే ఈయన తక్కువ ఆయన కాదు, అమ్మో చాలా ఇది అని చెప్పి ఆ రోజు చాలా ఉంది గురువు అంటే ఇది అని చెప్పి అర్థమైంది. నేను దగ్గరికి వెళ్ళి కూడా వెళ్ళలేకపోయా అని చెప్పి. కానీ తర్వాత నాలో నేను ఈ గురువు ఇంత సామాన్యుడు కాదు అని రియలైజేషన్ అయిందాక ఎన్నిసార్లు క్లాసెస్కి వెళ్ళినా నాకు సెకండ్ ఇవ్వలేదు సార్. తర్వాత నాకు నేను ఇదంతా తెలుసుకొని కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినాయి ఒకరోజు ఇంట్లో పని చేసుకుంటూనే. అప్పుడు సార్ తర్వాత క్లాస్కి వెళ్ళంగానే సెకండ్ ఇచ్చారు. ఒక బాబా తప్పించుకున్నట్టే వెళ్ళిపోతుండే వాళ్ళు, నేను పోతుంటే. మీ లోపల మనోభావాలు మారేదాకా ఇవ్వలేదు. మనోభావాలు మారిన తర్వాత సెకండ్ దొరికి మళ్ళీ ఇచ్చారు. నాకు అర్థమైంది అది. ఇంకా తర్వాత ధ్యానం బాగా డీప్గా వెళ్ళేది సార్. పిల్లలు కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళు, 3 గంటలు కూర్చునేది. సార్ ఇప్పుడు సాధన అన్నారు, సాధన అంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. తర్వాత 2వ స్వాధ్యాయం చెప్పారు. ఎందుకంటే బుక్స్ ఎంత బాగా చదివితే కానీ జ్ఞానపరమైనటువంటి అవగాహన అంత బాగా పెరుగుతుంది. అట్లా బుక్స్ మరి మీరు ఏమేమి చదివి ఉంటారు? బుక్స్ చదివేస్తారు కానీ కొన్ని బుక్సే చదువుకున్నాను నేను. కొన్ని బుక్స్ కూడా నాకు ఎక్కువ ధ్యానం చేసి లోపల ఉన్న జ్ఞానమే ఎక్కువ సార్ నాకు. బుక్స్ ధ్యాన జగత్ బుక్ కంపల్సరీ చదువుకునేదాన్ని. అందులో ఎంతోమంది ఆదర్శంగా వాళ్ళు రాసినవన్నీ కూడా బాగా ఉండేవి. దానివల్ల నా సాధన పెరిగింది. నా ధ్యానంలో కూర్చుంటే అనుభవాల ద్వారానే నాకు ఎక్కువ సార్. ఏదన్నా ఉంటే పత్రిక సార్ వెంటనే వచ్చి చెప్పేవాళ్ళు నాకు ధ్యానంలో సార్. లేకపోతే కళ్ళలో కూడా కనిపించేవాళ్ళు. ఏదన్నా వర్క్ ఉంది నేను చేయాల్సిన వర్క్ కొట్టి చెప్పేవాళ్ళు. ఇట్లా చెప్తే ఇక అట్లా అమ్మాయి చెయ్యాలి అని మీ నడవడిక మీ ప్రయాణం అంతా కూడా ఆత్మ ప్రబోధం. మీ ఇన్నర్ వాయిస్ ఏది ఉంటే ఆ ప్రకారం మీరు పుస్తకాల కంటే మీ మీద మీరు ఎక్కువ ఆధారపడ్డారు. నా మీద నేను చదవాలని ప్రయత్నం చేస్తా కానీ సరే ఎందుకో మరి అంత లోపలికి పోలేను. లోపలే ఇప్పుడు అంతకుముందు అన్నీ చదివేదాన్ని కదా, విష్ణువు లలిత ఇవన్నీ. అప్పుడు ఏది అర్థమయ్యేది కాదు. ఆ విగ్రహారాధన దేవుడి ముందు కూర్చొని లలిత ఒక ఉదయం నుంచి రాత్రి వరకు చదివేదాన్ని కానీ అర్థం కాలే. ఇప్పుడు ఆ ధ్యానం సాధన పెరిగాక ఆ అమ్మవారు ఏం చెప్పింది, ఆ శక్తి ఏంటి, లలితా సహస్రనామం అర్థాలు తెలుస్తున్నాయి. విష్ణువు విష్ణు సహస్రనామం చెప్పింది. అయ్యగారి గుళ్ళో అన్ని మంత్రపుష్పం చెప్తారు. అంతర్బహిర్ సర్వం వ్యాప్తి నారాయణ స్థిత. మరి ఆయన ఎక్కడున్నాడు, నారాయణ అంతటా ఉన్నదని చెప్పారు కదా. ఇవన్నీ కూడా మన ఆత్మబోధ ద్వారా అంతరార్థాలన్నీ కూడా ఇప్పుడు తెలుస్తున్నాయి. సాధన పెరిగింది, ఆత్మ ప్రబోధాల ద్వారా ఎక్కువ అవుతాయి. అక్కడి నుంచి మరి ఆహారపు అలవాట్లు మాంసాహారం మీరు ఎప్పుడు మనిషి పూర్తిగా? నేను ఫస్ట్ నా కొద్ది గొప్ప తినేసాను సార్. ఆ తినేది ముందు రోజు మానేసి ధ్యానంలోకి వచ్చా. పూర్తిగా మా పిల్లలు వీర్రాఘవరావు గారి క్లాస్ వచ్చారు. పిల్లల్ని కూడా ఎలా అంటే కొంచెం హార్డ్గా అయింది సార్. నేను పిల్లలు ఇద్దరిని పెట్టుకోకున్నా కదా, వాళ్ళకి వీకెండ్ వచ్చేసరికి ఏదన్నా చేయమనేవాళ్ళు. చేయమంటే మా బాబుకి నాలా కొంచెం చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. అమ్మమ్మ వాళ్ళు ఊరిపోతే ఒక కోడి బలి అయిపోతుంది అని చెప్పి బాధపడేవాడు. మా అమ్మాయికేం వాళ్ళ నాన్నగారిలాగా తినాలని ఉండేది. అలాగా అయితే ఒకరోజు ఆమె పంతం చేసింది, నాకు తెచ్చి వండి పెడితేనే తింటా అన్నది. ఇదేదో పరీక్షలాగా ఉంది నాకు, నేను ఎప్పుడు వెళ్ళను కదా, డాడీయే కదా వెళ్ళి తీసుకొచ్చేది, ఏంటి నన్ను ఇలా అంటున్నావమ్మా అని చెప్పంటే కూడా చేసి పెట్టారండి ఫస్ట్లో. తర్వాత ఇక నేను చేయనమ్మా, నాకు నా వల్ల కావట్లేదు మీరు అని చెప్పి అన్నాక ఇక పత్రిసార్ దగ్గరికి వెళ్ళొచ్చాక మానేసింది సార్. వీర్రాఘవరావు గారి క్లాస్కి వెళ్తా ముందు అపార్ట్మెంట్ అనేది జరుగుతుంటే మా బాబుని కోప్పడి డోర్ గట్టిగా లాగి మీ ఇష్టం రావాలనుకుంటే రండి లేకుంటే లేదని గట్టిగా చెప్పారు. ఎందుకంటే కొద్ది జ్ఞానం బయటికి వెళ్తే తెలుస్తుంది, ఇంట్లో అమ్మ చెప్తే కూడా అర్థం కావట్లే వీళ్ళకని చెప్పి వెళ్ళిపోయా సార్. మళ్ళీ ఏమనుకున్నాడో మా బాబు నేను వెళ్ళిన వెంటనే క్లాస్కి వచ్చేసాడు. వచ్చి క్లాస్ విని వాళ్ళ డాడీకి కూడా చెప్పాడు, ఇక ఈ రోజు నుంచి మనం నాన్ వెజ్ తినొద్దు డాడీ అని. ఇక అలా మానేశారు. ఇప్పుడు అట్లా సబ్జెక్ట్ అంతా మీరు
సాంగత్యాల్లో ఏమైనా వింటే వినగలిగినవి, తప్పితే ఆత్మప్రభావం ద్వారా పనిచేయటం. అంతే. రైట్. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బయటికి ఏమైనా క్లాసులు పిలుస్తుంటే మీరు వెళ్ళటం కానీ, అక్కడ వాళ్ళని గమనించడం, లేదంటే మీరు క్లాసులు చెప్పటానికి ఎవరు వెళ్ళటం కానీ, అట్లా ఎప్పటి నుంచి క్లాసులకి వెళ్తా సార్. నేను వెళ్ళి టెంపుల్స్లో ఇప్పుడు గురువారం ఉందనుకోండి, బాబా గుడికి వెళ్ళేదాన్ని. మా అయ్యగారిని అడిగి వాళ్ళకి ఎలా మాట్లాడాలో, వాళ్ళ దగ్గర ఎలా చేయాలో అన్నీ వాళ్ళతో మాట్లాడి ఆ మైకు తీసుకొని నేను వచ్చేపోయే వాళ్ళందరికీ క్లాసెస్ చెప్పేదాన్ని. మనం ఎక్కడి నుంచో వస్తున్నాం, భగవంతుడి దగ్గర చేయాల్సింది ఏంటి అన్నీ నా లోపల ఏదైతే మార్పు ఉందో అది చెప్తూ వాళ్ళతో ధ్యానం చేయించటం, కాలేజెస్కి వెళ్ళటం, స్కూల్స్కి వెళ్ళటం, అన్ని చోట్లకండి. మళ్ళీ ఒక్కొక్కరి ఇంట్లో 40 days 3 days క్లాసెస్ కండక్ట్ చేయటం మణుగూరులో అన్నీ చేశాను సార్. ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పుడు మీరు? చాలా గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని సార్. పత్రి సార్ ఇంత ఇచ్చాడు, ఆయన చెప్పిందే కదా, ఆయన చెప్పకపోతే ఈ జ్ఞానం తెలియదు కదా. నేను పూజ చేసేటప్పుడు ఒకటి చెప్తున్నాను సార్, నేను పూజలు చేసేటప్పుడు షిరిడి వెళ్ళే సార్. అప్పుడు ధ్యానం తెలియదు నాకు అసలు. షిరిడి వెళ్తే పొద్దున్నే 4 గంటలకి సుప్రభాత టైంకి తీసుకెళ్ళారు అభిషేకం అని. నేను అప్పటిదాకా ఫ్రెష్గా నిద్రపోయి లేచి స్నానం చేసి వెళ్ళా సార్. ఆ సమాధి దగ్గరికి వెళ్ళేసరికి నాకు ఒకటే నిద్ర వస్తుంది సార్. నిద్ర వస్తుంటే ఏంటి బాబా నేను నీ దగ్గరికి వస్తే నన్ను ఎందుకు నిద్రపుస్తున్నావు అంటున్నా కానీ ఆయన చెప్పింది నాకు అర్థం కావట్లే. అంటే ధ్యానం చేయకముందు ఆయన ఏం చెప్తున్నాడో అర్థం అవ్వలే. ధ్యానం చేశాక నువ్వు ధ్యానం చేయమని చెప్పారు, అది నాకు వచ్చిన మత్తు. ఆ ధ్యాన స్థితిలో ఎప్పుడైతే సమాధి దగ్గరికి వెళ్ళానో ఆ స్థితి వస్తుంది. ఆయన కళ్ళు మూయమంటున్నారు, నాకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు తర్వాత నేను ధ్యానం చేశాక నువ్వు చెప్పింది నాయనా ఇది అని చెప్పి అర్థమైంది సార్. ఇంకా మరి ర్యాలీలు అవన్నీ కూడా చేస్తుంటారు కదా, శాఖాహార ర్యాలీస్ చేసాం సార్. మీకు కూడా కండక్ట్ చేస్తారా? కండక్ట్ చేసాం. అయితే ఒక ఫస్ట్ టైం మణుగూరులో చేసినప్పుడు 200 మందితో శాఖాహార ర్యాలీ జరిగింది సార్. అయితే ఆ ర్యాలీ పెట్టినప్పుడు వేరే వాళ్ళు భోజనం పెట్టాలి సార్. ఇది ఎందుకంటే శాఖాహారం మీద కాబట్టి చెప్తున్నా. అయితే ఆ రోజు ఆ ర్యాలీలో వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి కదా సార్. పెట్టాలనుకున్నప్పుడు ఒక కొత్తగూడెం నుంచి ఒక షావుగారు ఎవరో నేను భోజనం పెడతానని చెప్పారట. ఫస్ట్ చెప్పాక ఇంకా ఆయనకి అవకాశం ఇచ్చాం. ఇచ్చాక ఆయన ఏం చేశారంటే ఆ లాస్ట్ మినిట్లో ఈరోజు సాయంత్రం ర్యాలీ, మధ్యాహ్నం ఫోన్ చేసి ఆయన కుదరట్లేదు, ఏదో అర్జెంట్ పని అంట, ఆయన కుదరట్లేదన్నారు. ఇక వీళ్ళు ఏమంటున్నారంటే ఏదో ఉపమానం ఏదో చేసి పంపెడదాము అని చెప్పి అంటున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళు అందరం కలిసి చేస్తాం కదా అన్నాక, నేను అంత దూరం నుంచి వస్తున్నారు, కొద్ది గొప్ప టిఫిన్ పెట్టి పంపిస్తే ఎలాగా చూద్దాం అని చెప్పి అన్న. అయితే మా సారు నాన్ వెజ్ తినేటప్పుడు వేరే గోదావరి కానీ ట్రాన్స్ఫర్ అయింది సార్ ఈయనకి. వీళ్ళు ఫ్రెండ్స్ ఈయన కలిసి పెద్దమ్మగుడి దగ్గర ఏటపోతు వస్తామని చెప్పి మొక్కున్నారంట. దేనికి ఆడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే వచ్చినాక ఇలా అన్నారు. అంటే ఇంకో ఫ్రెండు ఈయనంటే మీరైతే కోసుకోండి సార్, మేమైతే దానిలోకి రాము, శాఖాహార భోజనం పెడదామంటే పెద్దమ్మ గుడి దగ్గర కంపల్సరీ కలిసి మంచిగా పెడదాం అందరికి భోజనం అని అన్న. అదేంటమ్మా మేము ఇట్లా అనుకున్నాం కదా, అమ్మవారు ఎట్లా అంటే అమ్మవారు ఏమి అందో, మీ ఇష్టం, దాన్ని నేనేం ఖండించను, మీ ఇష్టం అండి అది, మేమైతే రాము, మీరు చేసినా కూడా భోజనం చేస్తే రావన్నాం. నేనన్నా మా సార్కి శాఖాహార ర్యాలీ పెడతాం కదా బాబా, అమ్మవారు ఎక్కడైనా ఉంది, ఆ రోజు భోజనాలు పెట్టుకుందామని అని చెప్పేశారు. అప్పుడు ఎక్కడ ర్యాలీ జరిగినా ఆ రోజు భోజనాలు పెడదాం అన్నాక నాకు సడన్గా గుర్తొచ్చి మా సార్ని వెనక పిలిచి అడిగితే సరే పెడదాం నువ్వు అన్నావు కదా. ఆ రోజు బాబా గుళ్ళో ర్యాలీ 200 మందితోనండి. ర్యాలీ అయ్యాక సాయంత్రం భోజనాలు, అమావాస్య రోజు. అయ్యగారు అన్నారు, ఏంటమ్మా ఏం మొక్కున్నావు, అసలు ఎప్పుడూ లేనిది అమావాస్య రోజు భోజనాలు ఇవి అని అంటే, సార్ అయ్యగారు మీరు ఎప్పుడన్నా చూసారా, షిరిడి సాయిబాబా ఏం చెప్పారు, సబ్కా మాలిక్ ఏక్ హై అని అన్నారా లేదా అన్నారు కదా. మరి ఈరోజు మేము ముగ్గురిని తీసుకొచ్చాము సార్, ఒక ముస్లిం వచ్చారు, ఒక హిందూ వచ్చారు, ఒక క్రిస్టియన్ వచ్చారు. ఎప్పుడన్నా బాబా గుడికి అలా వచ్చారు అయ్యగారు అని అడిగా. అమ్మ రాలేదమ్మా, ఇది చాలా ఇదిగా ఉందమ్మా అంటే మా గురువు గారు చెప్పింది సార్ ఇది అని చెప్పి ఆ రోజు అందరినీ 200 మందికి అట్లా ఏర్పాటు జరిగింది సార్. చక్కగా అదే జరిగింది. ఇప్పుడు మరి జాన్ జాకెట్ మ్యాగజైన్ ఒకటే ఎక్కువ చదువుతున్నారు కదా మీరు, మిగతా బుక్స్ వాళ్ళకి వెళ్ళలేదు కానీ బట్ మ్యాగజైన్ చూసేవాళ్ళు? మ్యాగజైన్ చూసేదాన్ని. మ్యాగజైన్లో మరి మ్యాగజైన్ కూడా మేము ఒక 5 ఏమో వేయించుకొని అందరికీ ఇచ్చేవాళ్ళం సార్ నెల. అది పిఎంసి ఛానల్ రాకముందు కూడా యూట్యూబ్లో కూడా నేను వేరే పెట్టించుకొని నేను కంపల్సరీ చూస్తూ అందరికీ అది చూడండి అని యూట్యూబ్లో పంపించేదాన్ని, పెట్టేదాన్ని. నాకు అవి పెట్టడం కూడా రాదు సార్, కానీ చెప్పేదాన్ని అంతే.
ఓకే. మా సార్కి కూడా అన్నీ చెప్పి చేయించుకుంటా, అదే. ఇప్పటికి కూడా అంతే. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు చిన్నప్పుడు? నేను ఇంటర్ అండి. ఎంటర్ అయ్యి కానీ యూట్యూబ్లో పెట్టడం అలవాటు రాదు అంటే దాన్ని పోట్ల మా పిల్లలు అయితే నా చేయి పట్టుకుంటారు, వాళ్ళ డాడీకి నేర్పరు, కానీ దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు నాకు. ఉంది కానీ మనకి ఎంతవరకు అవసరం అంతవరకు. అంతవరకు అది. మరి ఇప్పుడు పత్రికలు చెప్తుంటారు కదా, ధ్యాన జగత్ అనే మానసిక పుత్రిక ప్రతి తెలుగువాడి ఇంట్లో ఉండాలని చెప్పి అవును. అట్లా మిగతా వాళ్ళందరితో చందాలు కట్టించడం కానీ చేయటం కానీ అట్లా చేయిస్తాం సార్, చెప్తూనే ఉంటాము. మా ఇంటికి వచ్చి వేరే వాళ్ళకి ఇవ్వటం, వీళ్ళు చదవాలి ఇదని చెప్పి అన్నీ ఆ టీపై మీద పెడితే వాళ్ళు ఎవరో ఒకరు చదువుతారని ఆ భావాలు మనకి అనిపించడం, వాళ్ళు వచ్చి చదవటం. ఇక మీ ఈ సాధన బాగా పెరిగిన తర్వాత సార్ ఇలా కమ్మ వచ్చినప్పుడల్లా మీ ఇంటికి కూడా రావటం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయా? లేదంటే ఎక్కడ సార్ దిగితే మీరు సార్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం సార్. వచ్చారు సార్, మణుగూరు వచ్చారు. అయితే ఇంకా మేడం రమాపన్నా కదా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం సార్ని. ఆ రోజు మీ ఇంటికి వచ్చేవాళ్ళు, సార్ అక్కడికి వస్తే మీరు సారు అక్కడికి వస్తే వెళ్ళాం సార్. అంటే పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు, మణుగూరులో పిరమిడ్ కట్టించాం సార్, 2వ పిరమిడ్ అది. ఆ ఓపెనింగ్కి వచ్చారు సార్, ఓపెనింగ్కి వచ్చారు. ఆ రోజు కూడా చాలా జరిగినాయి సార్. ఇక అన్నీ చాలా ఉంటాయి మన అనుభవాలు. పత్రి సారు ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారు అన్నీ అబ్జర్వ్ చేస్తారు సార్. అందరూ లోపల పిరమిడ్లో క్లాస్ చూస్తుంటే నేను వచ్చేపోయే వాళ్ళందరినీ చూసుకున్నా సార్. ఆ రోజు వస్తుంటే బయటికి రాగానే ముందు నన్నే పట్టుకొని కూర్చో అని చెప్పి కూర్చోలో నాకు భయం, సారు అందరు కొడతారు అంటే మా వాళ్ళు చూసేదాన్ని కదా, ఆ భయం ఉండేది లోపల. అంటే 3 సార్లు సైగ చేశారు కూర్చో కూర్చో అని, ఇంకా అన్ని కామ్గా కూర్చున్నా సార్. తర్వాత చెయ్యి జాపని చేతిలో అరగంట చెయ్యి తీయలేదు సార్, చెయ్యి పెట్టి తర్వాత మైక్ ఇచ్చారు అనుభవాలు చెప్పమని. అలాగా అంటే అంతకుముందు దాకా నాకు మైక్ అంటే కొంచెం భయమే సార్. విష్ణువై చదివినా కూడా మైక్ ఇస్తే తప్పులు చదివేదాన్ని, ఆ ఫియర్ ఉండేది నాకు. కానీ అవన్నీ పోయినాయి సార్. ఎందుకంటే లోపల ఎప్పుడైతే జ్ఞానం పెరిగిందో ఎక్కడన్నా ఎవరికైనా చెప్పగలుగుతున్నా ఇప్పుడు. ఇప్పుడు మరి ఇక బుక్స్ ఎక్కువ చదవకపోయినా సార్ చెప్పింది బాగా వినేవాళ్ళు, మీ అంతరాత్మ ప్రబోధం వల్ల నడిచారు. సారు చెప్పింది ఎట్లా అంటే ఇప్పుడు మీరు నేను ఎట్లున్నామో ఎక్కడ క్లాస్ జరిగినా కూడా ఫస్ట్ లైన్లో ఫస్ట్ కింద కూర్చొని, ఇప్పుడంటే ఓపిక తగ్గింది, ఫస్ట్ లైన్లో కింద కూర్చొని ఇట్లా అయినేదాన్ని సార్, అంత ఇంట్రెస్ట్గా. రైట్. మరి అటువంటిప్పుడు మన పిరమిడ్కి వచ్చేసరికి మనకి గైడ్ లైన్స్ అన్ని, మన సిలబస్ మనకు ఉంది కదా. ఇప్పుడు ఈ ప్రతి ఆర్గనైజేషన్కి ఎవరి సిలబస్ వాళ్ళకుంటాయి. ఇప్పుడు మన సిలబస్ అంతా కూడా 18 ఆధార సూత్రాలు ఉన్నాయి, తర్వాత మళ్ళీ 13 పాయింట్స్, ఒక మాస్టర్ ఎలా జీవించాలి ఇవన్నీ ఉంటాయి. అవన్నీ బాగా చదివినప్పుడు మీకు ఏమనిపిస్తుండేది? అన్నీ ఉన్నాయి సార్. అవన్నీ నేను నాలో ఏ తక్కువ అయినాయో వాటిని ప్రేరేపించుకుంటూ చేయాలి అని చెప్పి లోపల అనుభవాన్ని తీసుకుంటూ ఉంటున్నా సార్. నేను ప్రతిదీ కూడా ఆ జ్ఞానం విప్పారుతుంది, దానికి కావాలనే నేను ప్రతి అధిగమించడానికే చూస్తున్నా సార్. నేను ప్రయత్నంలో ఉన్నా, పూర్తిగా ఇంకా ఉన్నాయి కొన్ని, అవి కూడా అయిపోతాయి సార్ కంపల్సరీ. అయితే మరి ఇప్పుడు పత్రిక ధ్యేయం అంతా కూడా ఇప్పుడు ఆయన విజన్లోకి మీరు ఎంటర్ అయిపోయారు. క్లాసులు ఆయన ఎలా చెప్తున్నారు, మీరు క్లాసులు చెప్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. పిరమిడ్లు కట్టడం మీద, పిరమిడ్ మీద మీ అవగాహన? పిరమిడ్ కూడా అండి, నేను ధ్యానం చేస్తూ భూమి పూజ చేస్తున్నారు కడతాల్లో, 2007 అనుకోండి సార్, నాకు ఇయర్ గుర్తులేదు. శివరాత్రి రోజు పిరమిడ్ ఆ రోజు సంకల్ప ధ్యానం చేయించడానికి సార్ 5,000 మందితోని సంకల్ప ధ్యానం చేయించారు. ఆ రోజు ఆడ ట్రైబల్స్ అంతా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తే వాళ్ళు ఎలా తగ్గించుకుంది అవన్నీ చెప్పారు సార్. వాళ్ళ అనుభవాలు ఎక్కడికి పోయినా తగ్గింది, ధ్యానం చేస్తే 40 రోజుల్లో ఎలా తగ్గించుకుంటామని ధ్యానము చేయండి అన్నలారా అని చెప్పి పాటలు పాడుతున్నారు డ్యాన్సులు వేసుకుంటూ. అది నాకు లోపల బాగా నా మైండ్లో ఫీడ్ అయిందట్టు సార్. నేను ఆ రాత్రి ఆ రోజు పత్రి సార్ 12ంటికి కరెక్ట్గా అక్కడ పిరమిడ్ కట్టే ప్లేస్లో జిందాబాద్ చెప్తున్నారు, ఈ పిరమిడ్కి చెప్పిస్తున్నారు అందరితో. సార్ ముందున్నారు, నేను ఇక్కడే ఉన్నా. కానీ నేను ఆకాశం వంక చూస్తే నాకు ఏదో ఒక ఆకారం లాంటిది కనిపించింది సార్. ఆ ఆకారం ఏంటో నేను ఐడెంటిఫై చేయలేకపోయా. నేను సార్ ఆడ చెప్పినంతసేపు అటువైపే చూసా. మళ్ళీ ముందుకు వచ్చేసరికి నా వెనక సార్ ఉన్నారు, నా ముందు ఒక మామ ఉంది. ఆ మామను పట్టుకొని స్టేజీ దాకా వెళ్ళాక నేను ఇంటికి ఇక 1 గంటే ఉంది, కుక్కడపల్లి వెళ్ళేసరికి టైము ఇంకెందుకు పడుకోవటమే, మళ్ళీ మెడిటేషన్లో కూర్చున్నా. పిల్లల్ని కాలేజీకి పంపించాలి, కూర్చోబెట్టా సార్. అప్పుడు నాకు మా నాన్నగారికి ధ్యానం చెప్పు అని వస్తుంది. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు. అసలు మా అమ్మ కంటే చెప్పాలి కానీ మా నాన్నకి ఎలా చెప్పాలి, ఆయన ఏమీ తెలియదు, పూజలు లేవు ఏమీ లేవు, ఏంది ఇలా చెప్తుంది అని చెప్పి అంటే నువ్వు కాదు చెప్పేది నేను అని వస్తుంది సార్. బాగా స్ట్రాంగ్గా వస్తుంది. అది ఒకసారిగా సార్, ఆ రోజు 2-3 సార్లు కూర్చున్నా ఇక అదే వస్తుంది. అమ్మ నాకు ఇదేంటో చెప్పాలి ఆయనకి అని చెప్పి అది లోపల చెప్పేదాకా నన్ను ఇది లేదని చెప్పి
ఫోన్ ల్యాండ్ ఫోన్ ఉండేది అప్పుడు నాన్న అమ్మ వాళ్ళకి. ఆ ఫోన్ చేసి అమ్మ ఎత్తింది. అమ్మ నాన్నకి ఫోన్ అంటే ఇచ్చాను సార్. ఇచ్చాక నాన్న నువ్వు ధ్యానం చేయాలి, ఆ రోజు ఏదైతే నేను చెప్పానో సార్ అన్నీ తర్వాత జరిగినాయి సార్. ఎందుకంటే నువ్వు కాదు చెప్పేది, నేను అని చెప్పింది కదా. ఆ నువ్వు ధ్యానం చేయాలి, నువ్వు మారాలి, ఎంతోమందిని మార్చాలి నాన్న అని చెప్పాను. ఇక నేను మళ్ళీ అంతకుముందే సార్ పిరమిడ్కి 2116 కడుతున్నారు, కడతాల్ పిరమిడ్కి కడుతుంటే ఆ రోజు మేడం 2116 కట్టొచ్చు అని అడిగారు. నేను కొద్దిగా పిల్లల స్టడీస్లో ఉన్నాను, మా వారిని అడిగితే ఏమంటారు అని భయంతో మా అమ్మని అన్నా, అమ్మ నువ్వు రోజు ప్రతి దీనికి వ్యవసాయం కదా, పంటలు డబ్బులు దాచి పెడతావు కదా అన్నదానంకి బాబాకి, ఆ డబ్బులు ఇయ్యమ్మ 1116 జోడి ఇంకొక 1000 రూపాయలు ఇచ్చి 2116 పంపియమ్మ నాన్న పేరు మీద ఇక్కడ కడతాను పిరమిడ్కి అన్న. ఆ అమ్మ ఇంకా ఆమె ఎందుకంటే నేను ఎప్పుడు ఏ చీర ఏది అడగనేదాన్ని కాదు. ఆమె 2116 ఇచ్చి పంపించింది సార్. 2116 మా నాన్నగారు సరే అన్నారు సార్ ఆ రోజు ఫోన్లో. మళ్ళీ నేను 3 నెలలు పట్టింది మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాక 3 నెలలకు వెళ్ళేసరికి ఆయన హెల్త్ బాగాలే, కండిషను బాగా సిగరెట్స్ అవి తాగేవాళ్ళు, బీడీలు అయ్యి. హెల్త్ బాగుంది, డాక్టర్ కూడా బాగుంది అని చెప్పారు. నేను వెళ్ళి వెనక్కి కూర్చొని మంచం గురు పౌర్ణిమ రోజు, నాన్న నువ్వు ఇలా కాదు, నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పి నేనే 2 కాళ్ళ దగ్గర కన్నా 2 చేతులు కలిపి కళ్ళు మూసుకొని నువ్వు చేసేది ఏమీ లేదు అన్ని నీ శ్వాసను నువ్వు గమనించని కూర్చోబెట్టేసా. కూర్చోబెట్టాక 1:10 నిమిషాలు ఓకే చెప్పింది, కళ్ళు తెరవద్దన్నా. అందరు నవ్వుతున్నారు పక్కన, తెలియదు కదా ఊర్లో. నవ్వుతుంటే మీరు నవ్వొద్దని చెప్పి సైగ చేస్తే వెళ్ళిపోయారు. ఇక 1:10 నిమిషాలు ఓకే చెప్పాక బయటకు వచ్చాక అందరు వచ్చి మళ్ళీ నవ్వుతున్నారు. ఒకటే అన్నారు ఆయన, నవ్వటం కాదు, పళ్ళు బయట పెట్టి నవ్వటం కాదు, కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తుంటే తెలుస్తుంది అన్నారు. అన్నాయనండి సిగరెట్లు తాకపోతే అమ్మ, నేను ఈరోజు సిగరెట్ తాకపోతే నన్ను నోరు పూసిద్ది, కానీ నోరు పుయ్యకపోతే మాత్రం ఈ రోజు నుంచి అన్నీ బంద్ అన్నారు. ఫస్ట్ సిట్టింగే సార్ ఆయన సిగరెట్లు, బీడీలు, టీ, కాఫీలు, ఎగ్గు, నాన్ వెజ్ అన్నీ బంద్ చేశారు ఫస్ట్ సిట్టింగే. అదే రోజు నుంచి ఆయన 40 days ధ్యానం చేశారు. మళ్ళీ మణుగూరు పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు సార్ అమ్మా నాన్న, మేము పిలవలేదు, వాళ్ళే వచ్చారు. మేము వస్తాం సుమారు 65 ఉంటుందండి. మొత్తం ఫస్ట్ డే అండి. తర్వాత ధ్యానం ఊరంతా చెప్పారు సార్, ఊరంతా చెప్పారు. పిరమిడ్ కట్టించారు, ఇక పిరమిడ్ కట్టించారు. ఇప్పుడు పత్రిక తగ్గించి మీకు ఇట్లా మెసేజ్ వచ్చాయి, కలిసినప్పుడు కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్స్ మాట్లాడుతుండేవాళ్ళ సార్తో పాటు మాట్లాడటానికి భయపడేదాన్ని సార్. నేను సార్ చెప్పింది అనుసరించటమే కానీ దగ్గర కూర్చొని మాట్లాడేదాన్ని కాదు. ఏంటి మేడం అనేవాళ్ళు, ఓకే సార్ అనేదాన్ని అంతే. అయితే ఇప్పుడు ఫైనల్గా వచ్చేసరికల్లా మనకి ఇప్పుడు సార్ ఏమో ధ్యాన జగత్తు ప్రపంచం అంతా వెళ్ళాలన్నారు, మనం పోయి అంతా తిరగలేము. ఇక అంతా తిరగటాకే దానికి ఛానల్ కావాలని చెప్పి ఆయన అట్లా యూట్యూబ్ ఛానల్ వచ్చింది, శాటిలైట్ అయిపోయింది. ఇవాళ ప్రపంచం అంతా కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం. మీరు ఎలా బలపరుస్తున్నారు దాన్ని? నేను కూడా పిఎంసి ఛానల్కి మా వారితో చెప్పి 2 సార్లు వచ్చినప్పుడు దానికి డబ్బులు ఇప్పించడం జరిగింది, ఫ్రెండ్స్ చెప్పి ఇప్పించడం జరిగింది. పిఎంసి అంబాసిడర్స్ అంటారు, అట్లా వర్క్ చేయటం కానీ దానికి వర్క్ చేయలేదు సార్. ఏదన్నా ఇవ్వడానికి హెల్ప్ చేస్తా సార్, పిఎంసికి కానీ ఎక్కడ పిరమిడ్స్కి కానీ అది దానికి హెల్ప్ జరుగుతూనే ఉంటుంది మా చేత అయినంత. మా పిల్లలు కూడా యుఎస్లో ఉంటారు, వాళ్ళకు కూడా చెప్పి మీ చేత అయినంత దీనికి ఉపయోగించండి అని చెప్తుంటాం. మొత్తం ఇంతవరకు మీరు చేయడానికి మీ బ్యాక్గ్రౌండ్ సపోర్టు మా వారే. నేను భయపడి కొద్దిగా ధ్యానం చెప్తే ఎవరన్నా క్వశ్చన్లు అడుగుతారని ఫస్ట్లో భయపడేదాన్ని. ఎందుకు భయం నీకు నువ్వు ఇట్లా చెప్పు అని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు నాకు. ధైర్యం చెప్తేనే ముందు అడిగేసేదాన్ని. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడు నేను బయటికి వెళ్ళలేదు సార్. మరైతే మీ శ్రీవారిని కూడా పరిచయం చేస్తారా 2 నిమిషాలు? పేరు ఉమా మహేశ్వర గారు. నమస్తే ఉమా మహేశ్వర గారు. నమస్కారం అండి. నమస్తే అయ్యా. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు? నేను ఖమ్మం జిల్లా స్నాన లక్ష్మీపురం సార్. ఓకే. వైరా దగ్గర ఇక్కడే. రైట్. ఎంతవరకు చదువుకున్నారు? నేను 10th క్లాస్ వరకు చదివా. ఐటీఐ చేశా, పాల్వంచులో ఐటీఐ చేశా. తర్వాత సింగరేణి కాలేజ్లో జాబ్, మణుగూరులో అపాయింట్మెంట్. ఓకే. మణుగూరులో రిటైర్మెంట్ అయ్యా. రైట్. మరి మా వారు పక్క కమ్యూనిస్ట్ వాది అని చెప్పని మీ శ్రీమతి గారు చెప్పారు,
మరి మీ కమ్యూనిస్ట్ నుంచి ధ్యానంలోకి ఎలా వచ్చారు మీరు? దేవుడు ఎక్కడో రాళ్ళలో దండం పెట్టడం కాదు, మనలోనే చూసుకోవాలనుకునేటోడిని. ఓకే. సిపిఎం పార్టీలో ప్రజానాట్య మండలిలో పనిచేసే ఛానల్ ఈ ధ్యానంలోకి వచ్చాక ఇక ఆ కార్యక్రమాలన్నీ బంద్ చేశా. ఓకే. ధ్యాన కార్యక్రమాల్లోనే తిరుగుతున్నా ఆమెకు సపోర్ట్గా. అసలు ధ్యాన కార్యక్రమాలకు ఎలా వచ్చారు మీరు? మీరు పక్క కమ్యూనిస్ట్ వాది కదా. అవును సార్. మరి అటువంటిప్పుడు ఈ స్పిరిచువల్ లైన్కి ఎలా వచ్చారు? స్పిరిచువల్ లైన్కి వచ్చినప్పుడు రావటం అంటే ఈమె పొద్దున్నే పోయి గుడికి వెళ్ళి పూజలు చేసేది అన్నీ చేసేది. తర్వాత ధ్యానంలోకి వచ్చింది. ధ్యానంలోకి వచ్చాక నాకు ధ్యానం చేయమని చెప్పింది. మొత్తం ఆ వైబ్రేషన్ మేము అంటింది. ఆమె చేస్తా ఉంటే ఇక నాకు ఏంది ఎప్పుడు చూసినా ఏమో రుబ్బురులాగా గిరగిర తిరుగుతుంది ధ్యానంలో కూర్చొని అని చెప్పి అనుకునేటోడిని. ఓకే. ఆగన్నా కానీ ఆగే పరిస్థితి ఉండేది కాదు. ధ్యానంలో కూర్చొని తిరుగుతూ ఉండేది గిరా గిరా గిరా. ఆమెకు వైబ్రేషన్స్ అట్లుండేవి. తర్వాత చిన్నగా నువ్వు ధ్యానం చేయి అని చెప్పేది. ఏదో అరకొరగా చేస్తూ ఉండేటోడిని. అలాంటిది నేను బెంగళూరు వెళ్ళిన తర్వాత బెంగళూరులో ఎక్కువసేపు ధ్యానం చేయడం జరిగింది. అక్కడ ఎవరు హాస్టల్ మాస్టర్స్ నన్ను సరి చేశారు. అది మెడిటేషన్లో కూర్చుంటే నేను అరకొరగా అర్ధగంట చేసేటోడిని. ఆ రోజు 3 గంటలు 4 గంటలు కూర్చోవడం జరిగింది. ఆ రోజు 3 గంటలు కంటిన్యూషన్ 3 రోజులు చేసే అట్లా ఒక సిట్టింగ్లోనే. అది ఎట్లా అయిందంటే అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఎవరో నేను లేచిపోయే పరిస్థితి, లేకపోద్దు అంటున్నారు పత్రి సారు. సరే అని కూర్చున్న తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎవరో వచ్చి నడుము మీద నెత్తి మీద చేయబెట్టి గట్టిగా ఒక దెబ్బ కొట్టారు హాస్టల్ మాస్టర్స్. తర్వాత అడిగా ఎవరు కొట్టారు నన్ను అంటే ఎవరు కొట్టరు, నేను ఎవరు టచ్ చేయరు, ఇక్కడ ఎవరు హాస్టల్ మాస్టర్స్ నేను సరి చేశారని చెప్పారు. అప్పటి నుంచి కంటిన్యూషన్ ధ్యానం చేయటం మొదలు. అసలు ఏమి నాలెడ్జ్ లేదండి నాకు, అసలు తెలియదు. అది ఫస్ట్ టైం మెడిటేషన్లో కూర్చొని అట్లా హాస్టల్ మాస్టర్స్ వచ్చి కొట్టేశారు నన్ను. కొట్టేసి సరి చేశారు. నాలో ఉన్నాయని పోగొట్టారు ఆ దెబ్బతోటి. ఆ దెబ్బతో మొత్తం నమ్మకం స్థిరపడింది. కమ్యూనిజం భావాలన్నీ వెళ్ళిపోయి ధ్యానం సంబంధించిన మొత్తం సాధన కంటిన్యూషన్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం. మాక్సిమం శాకాహార ర్యాలీలో మార్పు ఎట్లా వచ్చింది మరి? ఆహారపు అలవాట్లు మా బాబు చెప్పాడు. హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి డాడీ నువ్వు మానేయాలా, శాకాహారీ కావాలన్నారు. కానీ అప్పటికే తింటున్నా నేను. వాళ్ళు వచ్చారు, మణుగూరు వచ్చి చూసేసరికి ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఆ ఫ్రిడ్జ్ సామాన్ అన్ని తీసేసి మొత్తం దాంట్లో ఉన్న మెటీరియల్ అన్ని తీసేసి తర్వాత కొన్ని రోజులకి ఒక నెల రోజులకి మొత్తం అన్ని తీసేసాం. ఇంట్లో సామాను పూర్తిగా భిన్నంగా మార్చేసాం మొత్తం. మిమ్మల్ని మానమన్నప్పుడు మీకేమనిపించింది? నేను మారుతా అన్న, మీరందరూ మారారంటే మేమందరూ మానేసినాం, అసలు నువ్వు మానటానికి వెళ్ళలేదు. మమ్మీ ఎప్పుడో మానేసింది, మేమిద్దరం కూడా మానేసాము, అక్క నేను కూడా. నువ్వు కూడా మానేయాలా అన్నారు. నువ్వు బాగా తింటావు కదా శనివారం తప్ప అన్ని రోజులు, నువ్వు మానేయాలన్నారు. సరే మానేస్తా అన్నా కానీ వాళ్ళు వచ్చిన దాకా అప్పటికి ప్రజలు ఉన్నాయి, తినడానికి వెళ్ళి అని చెప్పి తీసేసాం. అప్పటి నుంచి మానేసాం. కంటిన్యూషన్ మెడిటేషన్ అప్పటి నుంచి మెడిటేషన్ కూడా కంటిన్యూషన్ చేస్తున్నాం. మరి మీరేమైనా బుక్స్ అవుతుంటారా? నేను అంటే ధ్యాన ఆంధ్రప్రదేశ్ బుక్లే చదివేది ఎక్కువ, వేరే బుక్కులు ఎక్కువ చదివిన. అంతకుముందు కమ్యూనిజం బుక్లు చదువుకున్నాయి. ఇప్పుడు ఏంటంటే సాధనే ఎక్కువ సాధన. పిఎంసి ఛానల్ ధ్యాన జగత్ బుక్. ఇట్లా సార్లు మీలాగా కార్యక్రమాలు క్లాసులు ఏమన్నా ఉంటే అక్కడికి వెళ్ళటం, ఆ క్లాసులు వినటం. తటవర్తి వేరే క్లాసులు కూడా విన్నాం. ఆయన విన్న తర్వాత అసలు శాకాహారం ఏంటో తెలిసింది. మొత్తాన్ని పత్రికా విధానం మీ విధానం కింద చేసుకున్నాం. ఇంట్లో మీరు మీ పిల్లలతో సహా మొత్తం మారిపోయారు. ఇప్పటికి ఇంత మార్పు వచ్చిన తర్వాత మరి పత్రికా విధానం మీ విధానం అయినప్పుడు పత్రికా విధానమో ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు ప్రపంచం అంతా వెళ్ళాలి. దానికోసం పిఎంసి ఛానల్ పెట్టారు. ఇవన్నీ మీరు చూస్తున్నారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు ఆయన నడిచిన బాటలో నడవాలనే మా సంకల్పం ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడ ఎవరు కనపడ్డా కానీ, నేను మంగళ షాప్లో కటింగ్కి వెళ్ళినా కానీ మొన్న ఇక్కడ ఖమ్మం వచ్చాక ఆయన మాలేసుకున్నాడు. ఆయన చెప్పి వచ్చా ధ్యానం చేయమని చెప్పి. అంటే ఎక్కడికి పోయినా మన నోట్లోంచి వచ్చేది ధ్యానమే. ఎవరు కనపడ్డా కానీ ధ్యానం చేయండి అని చెప్తాం. ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ధ్యానం చేయమని చెప్తాం. మొత్తం అంతే. అసలు వేరే వర్డ్స్ రావు, వేరే మాటలు రావు. ముమ్మరంగా ర్యాలీ చేయటం, శాఖాహార ర్యాలీ ఖచ్చితంగా ఉంటాం. ప్రజల్లో అవేర్నెస్ రావాలి. అవును. అందరూ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారు. మీ భావజాలం గట్టిగానే ఉంటుంది. మీ కమ్యూనిస్ట్ మీ ఫ్రెండ్స్ అంతా ఏమనేవాడు మరి మిమ్మల్ని? నువ్వు అసలు శాకాహారీ ఘాటం ఏందనేది వాళ్ళకి ఆశ్చర్యకారం. నెక్స్ట్ వాళ్ళు ఇక నాన్ వెజ్ గురించి నా దగ్గర మాట్లాడలేరు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే మాట్లాడితే ఖండిస్తా కాబట్టి. మీరు గట్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు తిని వదిలేసినావు కదా ఇన్ని రోజులు. అందుకంటే నాకు జ్ఞానం అయింది, జ్ఞానోదయం అయింది. అవి తినకూడదు, వాటిని చంపుకొని తినకూడదు. మనం పాపం చేస్తున్నాం. ఆ పాప కర్మలన్నీ మనం ప్రక్షాళన చేసుకోవాలి ధ్యానం చేసి. ధ్యానం అగ్నిలో
మీ డ్యూటీ మీరు చేశారు. చేస్తాను. వాళ్ళు ఎప్పుడు మారుతారు, వాళ్ళు ఎప్పుడు మారుతారు వాళ్ళ ఇష్టం, అది మీరు మారాలని చెప్తున్నాం. బాగుంది. చాలామందిని మార్చాం కూడా. ఓకే ఓకే. మరి ఇప్పుడు పిఎంసీ ప్రపంచవ్యాప్తంగా కాబట్టి పిఎంసీ కదా. అవునండి. దాన్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు మీరు? మేము నాకు అంటే ఈ శ్వాస ఉన్నంత వరకు ఖచ్చితంగా పిఎంసీకి కానీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిఎస్ఎస్ఎంకి కానీ ఖచ్చితంగా సేవ చేస్తాం. మేము ఖచ్చితంగా సేవ చేస్తాం. ఇక్కడికి వచ్చాక కూడా, ఖమ్మం వచ్చాక కూడా మేము వైరాలో ధ్యాన మహాయజ్ఞం పెట్టడం జరిగింది. దాంట్లో ముమ్మరంగా పాల్గొని మేము నిలబడి అక్కడ చేయడం జరిగింది. అది అట్లా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడికి వచ్చాక కూడా 2-3 శాఖార ర్యాలీలో పాల్గొన్నా. బాగుంది. ఖమ్మం వచ్చాక కాలేజ్ జాబ్ చేస్తున్నారు కదా? అవునండి, సింగరేణి కాలేజ్ జాబ్ ఇంకా చేస్తున్నారా మీరు? ఇంకా లేదండి, రిటైర్ అయ్యి వచ్చేసాం. ఖమ్మం షిఫ్ట్ అయిపోయాం. ఓకే ఓకే. ఇప్పుడు షిఫ్ట్ అయ్యి వచ్చేసారు. మీ శ్రీమతి ద్వారా ధ్యానం బాగా అంటింది, ధ్యానంలో మంచి అనుభవాలు వచ్చాయి, శాఖాహారం మీద అవగాహన కలిగింది. పిఎంసీని బలపరుస్తున్నారు. బ్యాలెన్స్ లైఫ్ అంతా దేనికి మరి? బ్యాలెన్స్ లైఫ్ మొత్తం మనం ఇక ధ్యానానికే. అంతేనా? ధ్యానానికే అంకితం. ధ్యాన ప్రచారానికి, ధ్యాన కార్యక్రమాలకి. ఇప్పుడు మా సొంతూరులో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నా సొంతూరులో కూడా గుళ్ళో భజన జరుగుతుంటే ఆ రోజు వెళ్ళి మెడిటేషన్ చెప్పి వచ్చాం. మా సొంతూరు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క నా క్లాస్మేట్. ఆయనతో కూడా అక్కడ చేపియాలా, పిరమిడ్ కట్టియాలనే ఆలోచన ఉంది. ఇక బ్యాలెన్స్ లైఫ్ అంతా కూడా పూర్తి ధ్యాన ప్రచారం, శాఖాహార ప్రచారం, వీళ్ళంతా పిఎంసీని ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వటం. అంతే, అందరితో చూపించడం, అందరితో సపోర్ట్. రైట్ అండి. ఇంత మార్పు మీలో వచ్చింది కదా. మరి ఇప్పుడు పిఎంసీలో చూసే ప్రేక్షకులు మీరేం సందేశిస్తారు? సుభాష్ పత్రిజీ సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు పాటించాలా, అందరూ శాఖాహారులు కావాలా, ఈ జగత్తు మొత్తాన్ని శాఖాహారిగా మార్చాలా. ఆయన విజన్స్ ఉన్న ఈ 3 విజన్స్, ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు, ఆ మూడింటి కోసం పిరమిడ్ మాస్టర్లందరూ కృషి చేయాలా. వేరే వాళ్ళందరూ కూడా ధ్యానంలోకి రావాలా. అందరికీ చెప్పేది ఏంటంటే, నేను అందరూ శాఖాహారులుగా మారాలా, ధ్యానం చేయాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా. ఈ ప్రపంచం, ఈ విశ్వం మొత్తం చాలా మంచిగా ఉండాలి. ఆ విషయం కోసం మనం ప్రయత్నం చేయాలి. విషయం మంచిగా ఉండటం కోసం అందరూ మంచిగా ఉండాలి. చాలా సంతోషం ఉమామహేశ్వరి గారు, చాలా సంతోషం. ఒక మంచి సమాచారం ఇచ్చారు. మరి మీ అభిప్రాయం మేము విన్నాం ఇప్పటిదాకా. మరి మీ శ్రీమతి గారితో కూడా మొక్క మాస్టర్, ఇప్పటిదాకా మనం ఉమామహేశ్వరి గారి అభిప్రాయం మనం విన్నారు కదా. మరి వారి శ్రీమతి గారి ద్వారా ఈయన ద్వారా ఆవిడ వచ్చినప్పుడు ఆవిడ అభిప్రాయం కూడా ఒక మాటలో విందాం మనం. పిఎంసీ వారికి చాలా థ్యాంక్స్. అమ్మ, మీరు చెప్పండి, ప్రేక్షకులు మీరు ఉద్దేశించి ఏం చెప్తారు? పిఎంసీ ప్రేక్షకులకు నా నమస్కారము. అందరూ, ప్రతి ఒక్కరూ, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని నా అంతరాత్మ ప్రబోధం అండి. అది ప్రతి ఒక్కరూ ధ్యానం చేయటం వల్ల, ఒక ఇంట్లో ఒక స్త్రీ ధ్యానం చేస్తే ఆ ఇల్లు అంతా కూడా ఎనర్జీ నింపుకుంటుంది. మరి నేను ఇప్పుడు చెప్పింది కూడా అదే. ఇక్కడ నేను ధ్యానం చేయటం వల్ల నా కుటుంబం అంతా మారింది, పక్కవారు మారారు, పుట్టిల్లు మారింది, అత్తవారిల్లు మారింది, అందరూ మారుతారు. ధ్యానం లోపల ఉన్నదే సత్యం, ఆ సత్యాన్ని బయటికి తీస్తుంది ధ్యానం. అది ప్రతి ఒక్కరూ చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చెప్పేది కూడా ఇదేనండి. లోపల ఉన్న సత్యాన్ని బయటికి చెప్తుంది. అందరూ ఇది పాటిస్తే, చక్కగా ఈ ధ్యానాన్ని చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. లోపల ఉన్న ఆ సత్యమే బయటికి వస్తుందండి. ఇది ఎక్కడ ఎవ్వరు చెప్పినా రాదు, లోపలే ఉంది ఆ గని. అదే పత్రి సార్ చెప్పింది మాకు, అందరూ చేయాలి. ఇది కూడా పత్రి సార్ చెప్పింది అని కాదు, అది ఆయన చెప్పారు, ఈ దారిలో వెళ్ళండి అని చెప్పి. మరి ఆ దారిలో వెళ్తుంటేనే వస్తుంది ఇది. ఆ శ్వాస మీద ధ్యాస నీలోనే ఉంది అని చెప్పారు కదా. దాన్ని పట్టుకున్నామంటే అన్నీ వస్తాయండి. ఇదే నా చెప్పేది. ఓకే, రైట్ అమ్మ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్ మాస్టర్స్, విన్నారు కదా. యాక్చువల్గా మంది పత్రికతో నా ప్రయాణం, కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చరికి పత్రికతో మా ప్రయాణం అన్నట్టుగా వచ్చేసింది. బట్ ఎనీ హ్యావ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తులను మార్పు రావాలని పత్రిక యొక్క ఆశయం. కాబట్టి అట్లా ఈ ఖమ్మం జిల్లాలో మరి తులసి మేడం గారు కానీ ఉమామహేశ్వరి గారి మార్పులు ఎలా వచ్చినాయో, ఒక వ్యక్తి మారితే ఇంటిల్లిపాది మారుతారన్న దానికి ఇదిగో ఇటువంటి ఎన్నో ఉదాహరణలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇప్పటిదాకా వీక్షించాం. కాబట్టి రాబోయే రోజుల్లో మనం కూడా చక్కగా శాఖాహారి మారి, ధ్యానిగా మారి, ప్రపంచవ్యాప్తంగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి మరొకసారి కోరుకుంటూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్.